ఇటువంటి ఉపనిషత్తుని కొన్ని అర్హతలు కలిగినటువంటి వారికే చెప్పాలి అని అంటున్నారు ఈ మంత్రంలో. ఈ ఉపనిషత్తు ఋషి చెప్పినటువంటి మాట. అంటే ఆ కాలంలోనే అనర్హులైనటువంటి వాళ్ళకి చెబితే ప్రయోజనం లేదు కాబట్టి అర్హులైనటువంటి వారికే చెప్పాలి అని అప్పుడే ఉన్నది ఈ వ్యవహారం. అయితే మరి అందరూ తెలుసుకునేటువంటి అర్హత లేదా? ఏమంటే మేము వినటానికి వీలు లేదా అంటే తెలుసుకోవచ్చు, వినొచ్చు. కానీ ఇందులో ఉన్నటువంటి జ్ఞానం మనకి అవగాహనై మన యొక్క ఆచరణలోకి వచ్చి మనకి ఉపయోగపడాలని అంటే మాత్రం కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. వినటానికైతే పర్వాలేదు, ఎవరైనా వినొచ్చు, ఎందుకంటే చెవుల్లోకి శబ్దం పోతుంటుంది కాబట్టి. కానీ అది అర్థమై దాన్ని ఆచరించాలనేటువంటి ఒక ఆలోచన మనకి రావాలి అని అంటే మాత్రం ఈ అర్హతలు ఉండాలి అంట. ఏమిటి? ఇందులో ముఖ్యమైనటువంటివి 6 అర్హతలు చెప్పారు. మొట్టమొదటిది క్రియావంత అన్నారు. క్రియావంత అంటే కర్మలు చేయటం, కర్మలు చేసేటువంటి వారు, కర్మనిష్ఠులైనటువంటి వారు అని. అంటే కర్మలు సరైనటువంటి కర్మాచరణ ఉండాలి. కర్మలు అందరూ చేస్తారు, వాటి ఫలితాలని కూడా పొందుతూనే ఉంటారు. కానీ అవి ఏమవుతాయంటే మనకి మళ్ళీ బంధాలు అవుతూ ఉంటాయి. అలా కాకుండా బంధం కాకుండా ఉండాలంటే ఈ కర్మల్ని ఎట్లా చేయాలంటే కర్మయోగంగా చేయాలి. కర్మల్ని కర్మలుగా కాకుండా కర్మయోగంగా కనుక ఆచరించినట్లయితే అప్పుడు ఆ కర్మలు మనకి బంధం కాకుండా ఉంటాయి. అందుకనే భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలు కర్మషట్కంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే కర్మల్ని కనుక ఎలా చేయాలో నేర్చుకున్నట్లయితే ఆ తర్వాత జ్ఞానాన్ని పొందడానికి, భక్తినిగా కలిగించుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అందుకనే కర్మాచరణ అక్కడ చెప్పారు. మరైతే ఈ కర్మయోగంగా కర్మాచరణ ఎట్లా చేయాలి? ఒకటి నిష్కామంగా, కోరిక లేకుండా. 2 కోరికతో ప్రారంభించిన ఫలాపేక్ష రహితంగా, అంటే ఫలితం మీద ఆసక్తి లేకుండా. 3 కర్మలతో సంఘభావం లేకుండా, అంటే ఇది నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా. ఒక్కొక్కప్పుడు అది కాస్త గొప్ప పని కనుకైతే ఈ గొప్ప పని నేను కాబట్టి చేస్తున్నాననే మదం కలుగుద్ది. అందుకని అలాంటి మదం కలగకుండా, అలాంటి అహంకారం కలగకుండా, కర్మలతో సంఘభావం లేకుండా ఏదో చేసామా చేసాం అయిపోయింది అంతే అనేటువంటి భావన. చేసే ముందు కానీ, చేసేటప్పుడు కానీ, చేసిన తర్వాత కానీ దాంతో అటాచ్మెంట్ లేకుండా. ఇక 4వది ఫలితం కోసం ఎదురు చూడకుండా. 5వది లభించినటువంటి ఫలితం ఏదైతే ఉందో దాన్ని భగవంతుడు నాకు ప్రసాదంగా సమర్పించాడని ప్రసాద బుద్ధితో స్వీకరించడం. ఈ 5 రకాలైనటువంటి భావాలు గనక కర్మలు చేసేటప్పుడు మనకు గనక ఉన్నట్లయితే మన మనస్సు ఖచ్చితంగా ప్రశాంతమవుతుంది. కర్మలు చేసేటప్పుడు ఈ 5 రకాలు నిష్కామంగా, ఫలాపేక్ష లేకుండా, కర్మలతో సంఘభావం లేకుండా, ఫలితం కోసం ఎదురు చూడకుండా, లభించినటువంటి ఫలితాన్ని పరమాత్మ ప్రసాదించినటువంటి ప్రసాదంగా, ప్రసాద బుద్ధితో మనం స్వీకరించినట్లయితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి వారికే ఈ ఉపనిషత్తుని తెలుసుకోవాల్సినటువంటి అర్హత వస్తుంది. ఈ ఉపనిషత్తుని వినేటువంటి అర్హత వస్తుంది. అటువంటి వారికే ఉపనిషత్తుని చెప్పాలి. కర్మలు చేయటానికి కానీ, కర్మఫలాలు పొందడానికి కానీ ఎలాంటి ఆరాటము లేకుండా ప్రశాంత చిత్తంతో భగవంతుని యొక్క ఇచ్ఛను నెరవేరుస్తున్నాను, ఇది భగవంతుని యొక్క ఇచ్ఛ, ఆయన కోరికను నెరవేరుస్తున్నాను అనేటువంటి భావనతో నిమిత్త మాత్రంగా ఉండాలి. గుమాస్తాలాగా ఉండాలి, యజమానిలాగా ఉండకూడదు, గుమాస్తాలాగా ఉండాలి. అదే ఇక్కడ కర్మనిష్ఠుడు, క్రియావంత, సక్రమమైనటువంటి కర్మాచరణ అంటే ఇది. ఇక 2వది శ్రోత్రియ అన్నారు. శ్రోత్రియులు అని నిజంగా శ్రోత్రియ, బ్రహ్మనిష్ట అనేటువంటిది గురువుకు చెప్పినటువంటి లక్షణాలు. కానీ ఇక్కడ మాత్రం శిష్యుడిగా చెబుతూ ఉన్నారు. ఎందుకని చెబుతున్నారు, ఏ ఉద్దేశంతో చెబుతున్నారు అది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. శృతుల యొక్క జ్ఞానం ఉండాలి అంటే వేదాల యొక్క జ్ఞానం ఉండాలి. వేదాల యొక్క జ్ఞానం ఉన్నటువంటి వాడే దీన్ని వినటానికి అర్హుడు అన్నారు. ఏమండి ఇది వేదం కాదా?
మీరు అన్నారు కదా అధర్ణ వేదం అని, కాబట్టి ఇది వేదం కాదా? ఇది వేదమే. మరి వేదమే అయితే వేదాన్ని తెలుసుకోవడానికి వేద విజ్ఞానం ఉండాలన్నా, మనకి వేద జ్ఞానం కావాలన్నా? అది న్యాయమా? ఏమంటే వేదాన్ని కనుక నువ్వు తెలుసుకోవాలంటే వేద జ్ఞానం అంతా నీకు ఉండాలండి అన్నాను అనుకోండి. వేద జ్ఞానం అంతా నాకుంటే ఇంకా నేను తెలుసుకోవటం ఎందుకండి అని అనరు. కాబట్టి మరి ఇక్కడ ఎందుకన్నారు ఇట్లా? ఈ వేదాన్ని తెలుసుకోవడానికి నువ్వు వేద జ్ఞానం ఉండాలి, శ్రోత్రియుడు అయి ఉండాలి, శృతుల యొక్క జ్ఞానం ఉండాలి అని ఎందుకు అంటున్నారు అంటే ఇది వేదాలకి అంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తులకి సంబంధించినటువంటిది. అంటే వేదాలకు అంతంలో ఉండేదాన్ని వేదాంతము లేదా ఉపనిషత్తు అని అంటారు. ఈ ఉపనిషత్తు జ్ఞాన సంబంధమైనటువంటిది, జ్ఞానకాండ. అయితే వేదాల్లో దానికంటే ముందు కొన్ని భాగాలు ఉన్నాయి. ఏమిటా భాగాలు? సంహిత, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ముందున్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి జ్ఞానం నీకు ఉండాలంటున్నారు. అంటే భగవంతుడిని స్తోత్రం చేయటం నీకు అలవాటు కావాలి. భగవంతుడిని స్తుతించటం ఎట్లా స్తుతించాలి? మనకి సహస్రనామాలు, అష్టోత్తరాలు ఇవన్నీ ఉంటాయి, వాటితో స్తుతించాలి. అవన్నీ నాకు నోటికి తిరగమండి అంటే నీ సొంత మాటలతోటైనా స్తుతించాలి. భగవంతుడిని స్తుతించడమే ఇదిగో ఈ స్తోత్రం, దీన్నే సంహిత అని అంటారు. ఇక రెండవది బ్రాహ్మణాలు. బ్రాహ్మణాలు అంటే పూజా పురస్కారాలు, అంటే దేహేంద్రియాలతో, మనస్సుతో, భక్తితో భగవంతుడిని పూజించడం. ఈ పూజించడంలో భగవంతుడిని హృదయ కమలంలో నిలుపుకోవాలి. బాగా ఆ భగవంతుడిని హృదయ కమలంలో నిలుపుకొని ఆ భక్తి భావనతోటి ఆ భగవంతుడిని పూజించాలి. ఇది బ్రాహ్మణాలు. మూడవది ఆరణ్యకాలు. ఆరణ్యకాలంటే నీ హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ నీ ఎదురుగా ఒక విగ్రహ రూపంలో ఉన్నాడు అనుకోవటం నీ అలవాటు కోసం చేసింది. కానీ నిజం ఏమిటనంటే నీలోనే ఉన్నాడు భగవంతుడు, నీ హృదయంలోనే ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మరి హృదయంలో ఉన్నటువంటి భగవంతుడిని ఎట్లా పూజించాలి? దీన్ని ఉపాసన అన్నారు. ఏమిటా ఉపాసన? ఉపాసన అంటే జపము, ధ్యానము, విచారణ ఇవన్నీ కూడా ఉపాసన కిందకు వస్తాయి. కాబట్టి ఈ మూడు భాగాలు అంటే వేదాల యొక్క ముందు భాగాలు, మూడు భాగాలు కూడా దీంట్లో నీకు జ్ఞానం ఉండాలి. అంటే స్తోత్ర పాఠాలు చదవటంలో, పూజాధికారులు నిర్వహించటంలో, అలాగే ఉపాసన చేయటంలో, ఈ మూడింట్లో కూడా నీకు కనుక అనుభవం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు నాలుగవదైనటువంటి ఉపనిషత్తుని వినటానికి నీకు అర్హత ఉన్నట్టు. కనుక ఇటువంటి వాళ్ళు ఈ జ్ఞానకాండకు సంబంధించినటువంటి ఉపనిషత్తుని అర్థం చేసుకోగలుగుతారని అందుకని నీకు అర్హతని చెప్పారు. ఇక మూడవది బ్రహ్మనిష్ట అన్నారు. బ్రహ్మనిష్టలో ఉండాలి. నిజంగా బ్రహ్మనిష్ఠుడు అని అంటే ఆత్మానుభూతి పరుడు కూడా బ్రహ్మనిష్ఠుడే. కానీ ఇక్కడ మాత్రం అది కాదు అర్థం. ఎందుకనంటే అసలు బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు మళ్ళీ ఈ జ్ఞానాన్ని వినాల్సినటువంటి అవసరం ఏంది? ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని దాన్ని నిరంతరము కూడా ఆచరణలో పెట్టుకొని చివరికి ఆ బ్రహ్మముగా ఉండిపోతాడు. అది ఆత్మానుభూతి పడు. అలా ఉన్నటువంటి వాడు మళ్ళీ వచ్చి ఈ జ్ఞానాన్ని వినాలన్నా? వినక్కర్లేదు. కనుక ఇక్కడ బ్రహ్మమునందు నిష్ట కలిగి ఉండటము అని అంటే నిరంతరము కూడా తన యొక్క స్వరూపం బ్రహ్మమని తెలుసుకోవటము, నిరంతరము బ్రహ్మాన్ని గురించినటువంటి ఆలోచన చేయటము, నిరంతరము బ్రహ్మాన్ని గురించి ఆలోచన అంటే నీకు పరమాత్మని అందుకోవటం యందు ఆసక్తి ఉండాలి అని అర్థం. ఆ పరమాత్మ మీదనే నీ దృష్టి ఎప్పుడు ఉండాలి అని అర్థం. అలా ఎప్పుడు కూడా పరమాత్మని అందుకోవటమే నా ప్రధానమైనటువంటి లక్ష్యం అని ఆ నిష్ఠ ఉండాలి. అది బ్రహ్మనిష్ట ఇక్కడ. కాబట్టి ఇలా బ్రహ్మములో నిలవటానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ బ్రహ్మనిష్ఠులు. దేహము యొక్క మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యాన్ని విడిచి ఆత్మలోనే నిలవటానికి ప్రయత్నం చేయాలి. ఆ బ్రహ్మాన్ని గురించినటువంటి ఆలోచన చేయాలి. లేదా కనీసం నీలోనే ఉన్నటువంటి పరమాత్మ, నీలో పరమాత్మ ఉన్నాడని తెలుసుకున్నావు కదా, కాబట్టి నీలో ఉన్నటువంటి పరమాత్మని నిరంతరం కూడా నువ్వు భావిస్తూ ఉండాలి. ఇది బ్రహ్మనిష్ట. ఇది కూడా ఒక గొప్ప అర్హత. ఇక నాలుగవది శ్రద్ధయంతః అన్నారు. వీటన్నిటికీ కష్టపడాలి. నాలుగవది
అంటే శ్రద్ధ ఉండాలి అని. శ్రద్ధ అంటే విశ్వాసం అని అర్థం. తత్వబోధలో కూడా మనం చెప్పుకున్నాం. శ్రద్ధకి శ్రద్ధ అంటే ఏమిటి? గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ అన్నారు. గురువు పట్ల వేదాంత వాక్యాల పట్ల విశ్వాసం ఉండటమే శ్రద్ధ అని. గురువు పట్ల వేదాంత వాక్యాల పట్ల ఎవరికైతే విశ్వాసం ఉందో అటువంటి వాళ్ళే ఈ జ్ఞానాన్ని అందుకోగలుగుతారు. గురువు పట్ల విశ్వాసం లేక, వేదాంతం పట్ల విశ్వాసం లేక, ఈ వేదాంతం అంతా ఏమిటో లేండి, ఇప్పుడు పనికొచ్చుద్దా చచ్చుద్దా, మనకేమైనా ఉపయోగపడుద్దా, ఎవరో సన్యాసులకో ఎవరికో పనికొస్తుంది అని అనుకునేటువంటి మూర్ఖ శిఖామణులు ఉన్నారే, అదిగో వాళ్ళకేం ప్రయోజనం ఉండదు. కనుక ఇది నమ్మకం ఉండాలి. అసలు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా వేదాలు పరమ ప్రమాణమైనటువంటివి. ఈ పరమ ప్రమాణమైనటువంటి వేదాలని అవి సర్వ వాళ్ళకి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాయి, ఈ జన్మని సార్థకం చేసుకోవడానికి పనికొస్తాయి అనేటువంటి భావన గట్టిగా ఉండాలి ముందు. ఆ తర్వాత ఉపనిషత్తుల్ని, ఆ వేదాలని, ఆ వేద మంత్రాలని, లేదా ఆ ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి భగవద్గీతని, వీటిని బోధించేటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ మీద కూడా విశ్వాసం ఉండాలి. గురువు పట్ల విశ్వాసం లేకుండా వింటే నీకేం ప్రయోజనం లేదు. నువ్వు ఎంత మేధావులైనా కావచ్చు గాక, నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు గాక, ఎన్నైనా గుర్తుపెట్టుకోవచ్చు గాక, నీకు మాత్రం అది ఉపయోగపడదు. ఈ జన్మలో ఏమాత్రం నీకు ఉపయోగపడదు. ఎందుకని ఉపయోగపడదు అని అంటే, ఈ శ్రద్ధ ఎప్పుడైతే లేదో దాన్ని మనం తీవ్రంగా మనం భావించడానికి కుదరదు. అందుకని అప్పుడప్పుడు మనం లౌకికమైన విషయాల్లో కూడా అంటాం. ఒక పని ఏదైనా చేయరా అంటే వాడు ఏదో వల్లి వాళ్ళకి తరంబరాలు పోసినట్టుగా పోస్తాడు. అప్పుడు ఏమంటాం వాడికి, నీకు శ్రద్ధ లేదురా, శ్రద్ధ లేకపోతే పని ఎట్ట నెరవేరుద్ది, ఏదైనా ఒక పని చేయాలంటే శ్రద్ధగా పని చేయాలి అని అంటూ ఉంటాం. అలాగనే ఇక్కడ కూడా శ్రద్ధ అనేటువంటిది ఉండాలి. శ్రద్ధ అంటే ఇక్కడ విశ్వాసం. ఎప్పుడైతే ఆ విశ్వాసం ఉందో అటువంటి వాడే ఈ ఉపనిషత్తుని వినటానికి అర్హుడైనటువంటి వాడు. చాలామందికి వేదాంతం అగమ్యగోచరం కావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఈ శ్రద్ధ లేకపోవడం. ఆధ్యాత్మిక సాధనల్లో పురోభివృద్ధి కనుక ఉండాలి అని అంటే ఈ శ్రద్ధ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. పురోభివృద్ధి లేదు అని అంటే మళ్ళా శ్రద్ధ లేదు అని అర్థం. అందుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధావంతుడైనటువంటి వాడికే జ్ఞానం లభిస్తుంది అని. కనుక ఈ విశ్వాసం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. విశ్వాసం ఉండటం ఒకటి, విశ్వాసం లేకపోవటం ఒకటి, విశ్వాసఘాతుకం ఒకటి. విశ్వాసం కనుక ఉంటేనేమో అతడు ఖచ్చితంగా ఈ శాస్త్రాల్ని అవగాహన చేసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు, ఆచరణ చేస్తాడు. విశ్వాసం కనుక లేకపోయినట్లయితే వింటాడు, అర్థం చేసుకుంటాడు, ఆచరణ చేస్తే చేయొచ్చు, చేయకపోవచ్చు, ఆచరణ చేసిన అనుభవానికి మాత్రం. విశ్వాసఘాతకులు ఉన్నారే వాళ్ళకి మాత్రం కొన్ని జన్మల దాకా కూడా మళ్ళీ ఈ రకమైనటువంటి జన్మ కూడా రాదు. ఈ విశ్వాసఘాతకులైనటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ ఘాతకత్వాన్ని మానేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇక నాలుగవది ఏకర్ష్యం స్వయం జుహ్వతి అన్నారు. ఏకర్షి హోమాన్ని స్వయంగా చేసినటువంటి వారు. ఏకర్షి అంటే అగ్ని అనే అర్థం. కాబట్టి అగ్ని యొక్క ఉపాసన చేయాలి. అగ్ని యొక్క ఉపాసన అధర్ణ వేదంలో తెలియజేయబడింది. అందుకని అధర్ణ వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తుకి ఈ ఏకర్షి ఉపాసన చెప్తూ ఉన్నారు. ఇది అధర్ణ వేదంలో చెప్పారు. ఈ ఏకర్షి ఉపాసన, అగ్ని యొక్క ఉపాసన. అగ్ని యొక్క ఉపాసన అంటే ఏమిటండి? సగుణ బ్రహ్మోపాసనే అగ్ని యొక్క ఉపాసన. అగ్ని యొక్క ఉపాసన అంటే సగుణ బ్రహ్మోపాసన. మొట్టమొదటి రూపం, గుణం రెండు ఉండాలి. మనం కనుక దేని మీదైనా దృష్టి పెట్టాలంటే రూపం ఉండాలి, గుణం ఉండాలి. క్రమంగా మనం ఏం చేయాలంటే రూపాన్ని వదిలేసి గుణం మీదకి పోవాలి. ఆ తర్వాత గుణాన్ని కూడా వదిలేసి గుణరహితమైనటువంటి అంటే నిర్గుణమైనటువంటి బ్రహ్మం మీదకి మన యొక్క దృష్టిని మళ్లించాలి. కాబట్టి చిట్ట చివరికి ఈ నిర్గుణ ఉపాసనకి మనం కనుక రావాలంటే సగుణోపాసన, సాకార సగుణోపాసనతో మనం ప్రారంభించాలి. అందువల్ల సగుణ బ్రహ్మ ఉపాసన, సాకార సగుణ బ్రహ్మ ఉపాసనతో మనం ప్రారంభించాలి అని. దీనివల్ల మన యొక్క అంతఃకరణ శుద్ధి జరుగుద్ది. చివరికి మనం
నిర్గుణోపాసనకి తిరుగుతాం. అయితే ఇక్కడ అగ్ని ఉపాసన అని చెప్పారనంటే ఏమిటనంటే ఈ ఉపాసన అంటే అగ్నికి ఆహుతులు ఇచ్చేటువంటిది. దేవతలంతా కూడా మానవులకి వాళ్ళ ప్రయోజనాన్ని కలిగిస్తూ ఉంటారు. వాళ్ళకి దేవతలనే పేరు వచ్చింది. అందుకే ఏమిటంటే దానాత్ దేవ అన్నారు. ఇచ్చేవాళ్ళు దేవతలు. ఏమిస్తారు? మనకు కావాల్సింది ఇచ్చేవాళ్ళు. ఏమంటే నేను బాగా కోట్లు కావాలనుకున్నాను, నాకు ఇలేదండి. అవి కాదు నీకు ఇచ్చేది. నీకు నిజంగా కావాల్సింది ఇస్తాను. ఎన్ని కోట్లు ఉన్నా సరే నీకు కనుక ఆయుష్ అయిపోతే అదేమో నిలబెట్టుద్దా? నీ ముక్కును కనుక ఎవరైనా గట్టిగా కనుక పట్టుకుంటే ఆ కోట్లు ఏమైనా నిన్ను రక్షిస్తాయా? ఆహా. కానీ నిన్ను రక్షించేటువంటిది గాలి, నిన్ను రక్షించేటువంటిది నీరు, నిన్ను రక్షించేటువంటిది ఆహారం, నిన్ను రక్షించేటువంటిది వెలుగు. కాబట్టి సూర్య చంద్రుల యొక్క వెలుగులు కానీ, భూమి ఇచ్చేటువంటి ఆహారం కానీ, నీరు ఇచ్చేటువంటి ఆ దప్పికి తెచ్చేటువంటి ఆ నీరు, వరుణదేవుడు ఇచ్చేటువంటిది కానీ, మరి అగ్నిదేవుడు మనకి అగ్నిని ఇస్తేనే మనం పనిచేస్తూ ఉన్నాం. లేకపోతే అగ్ని కనుక పోయింది అని అంటే కట్టె మాదిరిగా అయిపోతాం. అందుకని ఇవన్నీ కూడా మనకి ఇస్తూ ఉన్నారు దేవతలు. వీళ్ళంతా దానాత్ దేవ, వీళ్ళందరూ కూడా దేవతలు. ఈ దేవతలందరికీ కూడా మనం రుణపడి ఉంటాం. అందుకని ఆహుతులు సమర్పించాలి. అందుకని జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ దేవతలకి ఆహుతులు ఇవ్వాలి అనేటువంటి ఓ తీవ్రమైనటువంటి కోరికతో ఈ అగ్నిహోమం చేయాలి. అయితే నేను ఒక్కసారి ఉన్నాను కదా అంటే ఏమంటే ఒకసారి చేసి సరిపోద్దా అని మాత్రం అనుకోవద్దు. ఎందుకనంటే కనీసం అని చెబుతున్నా అంటే ఇక నువ్వు కనుక ఆ ఒక్కటి కూడా చేయకపోతే ఇక నువ్వు లెక్కలో వాడివి కాదు, నువ్వు పూర్తిగా రుణపడి ఉంటావని అర్థం. అయితే చేసేది ఎలా ఉండాలి? మనం కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఎవరికి? దేవతలకి కృతజ్ఞతాభావంతో వాళ్ళు మనకి ఇస్తున్నటువంటి దానికి మనం కృతజ్ఞత తెలుపుకోవటానికి ఆహుతులు మనం సమర్పించాలి. అందుకని కనీసం ఒకసారైనా సరే ఈ హోమం అనేటువంటిది, ఈ అగ్నిని వెలిగించి చేసేటువంటి హోమం అనేటువంటిది చేయాలి. ఇక 6వ లక్షణం శిరోవ్రతం. ఇదే అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. శిరోవ్రతం అని అంటే అగ్నిని తల మీద పెట్టుకొనట అని అర్థం. అయితే ఏమండి అగ్నిని తల మీద పెట్టుకోవటం అన్నారు కదా, వాళ్ళకే కదా ఈ ఉపనిషత్తు వినటానికి అర్హత. కాబట్టి మేము వెనక కుంపట్లుండి కాబట్టి నిప్పుల కుంపటి ఒకటి తయారు చేసుకొని బాగా దాంట్లో కుంపట్లో నిప్పులు పోసుకొని బాగా కడమంటే నిప్పులు పోసుకొని దాని మీద నెత్తి మీద పెట్టుకొని నేను ఇక్కడ వచ్చి కూర్చోమంటారా అందరం? అది కాదు. ఉండకోపనిషత్తు అలా చెప్పదు, ఏ ఉపనిషత్తు అలా చెప్పదు. ఎందుకంటే నెత్తి మీద కుంపటి పెట్టుకుంటే చెప్పే మాటలే వినపడతాయి, ఇది మా కాలుతా ఉంటుంది. అందుకని అది కాదు. మరి ఏమిటండి గోళ? నెత్తి మీద అగ్నిని పెట్టుకోవడం అంటే ఏమిటండి అని అంటే తలపై ఉండవలసింది అగ్నిజ్వాల కాదు, తలపై ఉండవలసింది వైరాగ్య జ్వాల. తల మీద ఉండాల్సింది అగ్నిజ్వాల కాదు, వైరాగ్య జ్వాల ఉండాలి. అయితే వైరాగ్యం తల మీద ఉంటుందా? మనసులో ఉండాలి. ఈ మనసులో వైరాగ్యం ఉండటాన్నే ఈ తల మీద అగ్నిని పెట్టుకోవటం అని చెప్పారు. ప్రాపంచిక విషయాల పట్ల వైముఖ్యం, వస్తువుల పట్ల వైముఖ్యం కాదు. వస్తువుల మీద మనకున్నటువంటి ఆసక్తి పట్ల వైముఖ్యం ఉండాలి. నువ్వు చేయాల్సింది వస్తువుల్ని వదలటం కాదు, వస్తువుల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని వదలాలి, వస్తువుల మీద ఉన్నటువంటి రాగాన్ని వదలాలి, వస్తువులతో ఉన్నటువంటి అటాచ్మెంట్ని వదలాలి. అంటే నీ మనసుతో వాటికి కలిగినటువంటి అటాచ్మెంట్, ఈ వస్తువు నాకు కావాలి, ఇది ఉంటే నాకు ఆనందం, ఇది లేకపోతే నాకు దుఃఖం, ఇది కనుక పోయిందా నా ప్రాణం పోయినట్టే. ఏమండి నాకు ప్రాణంతో సమానం అండి. మనం అప్పుడప్పుడు అంటాం భార్యాభర్తలు కనుకైతే నా భార్య నాకు ప్రాణంతో సమానం, నా భర్త నాకు ప్రాణంతో సమానం, నా బిడ్డలు నాకు ప్రాణంతో సమానం అని అంటుంటాం. ప్రాణంతో సమానం అంటాం కానీ వాళ్ళతో వీడు పోతారా? అది ఏం జరగదు. కాకపోతే ఏంటంటే మనకు అర్థం కావటం కోసం చెప్తారు, అంత బాగా ఇష్టం అని చెప్పడం కోసం. కనుక ఇక్కడ ఏమిటంటే వస్తువుల్ని ప్రాణ సమానంగా అంటే అంత ఇష్టంగా అలా చూడకూడదు. ఆ వస్తువులు వస్తే అనుభవించు, రాలేదు పని, అంతే తప్ప అయ్యో ఈ వస్తువు లేకపోతే నాకు ఎట్లా అనేటువంటి భావన ఉండకూడదు. ఇది నిజమైనటువంటి వైరాగ్యం. కనుక వైరాగ్యం అని అంటే నిజమైన
వస్తువులపై ఉన్నటువంటి ఆసక్తి, భోగాలపై ఉన్నటువంటి ఆసక్తి, వ్యక్తులపై ఉన్నటువంటి ఆసక్తి అది కాస్త పోవాలి అంతే. ఇట్లా లభించిన దానితో సంతృప్తి చెందటం, ఈ ఒక్క మాట కనుక గుర్తుపెట్టుకుంటే మానవ జీవితం నందనవనం అవుద్ది. లభించిన దానితో సంతృప్తి, ఆరాటంతో పరిగెడతం కాకుండా లభించిన దానితో సంతృప్తి కనుక చెందితే, దేనికోసమో అరులు చాచకుండా కనుక ఉన్నట్లయితే ఇక అంతకంటే అదృష్టవంతుడైనటువంటి వాడు ఇంకెవడు కూడా ఉండదు. అయితే ఇక్కడే మీకు ఒక విషయాన్ని తెలియజేయాలి. ఈ ముండకోపనిషత్తుకి భాష్యం రాస్తూ శంకరాచార్యుల వారు ఈ శిరోవ్రతానికి ఒక మాట చెప్పారు. శిరోవ్రతం అంటే ముండకం అని చెబుతూ సన్యాసికే ఈ ఉపనిషత్తు అని శంకరాచార్యుల వారు తమ భాష్యంలో తెలియజేశారు. ఈ ఉపనిషత్తు సన్యాసులకే అని చెప్పారు. సన్యాసి అని అంటే ఏమిటి? సన్యాసి అని అంటే సర్వ సంకల్పాలు త్యజించినటువంటి వాడు, అంటే కాషాయ వస్త్రాలు వేసుకున్నటువంటి వాడిని కాదు, సర్వ సంకల్పాలు త్యజించినటువంటి వాడు అని అర్థం. ఈ ప్రకారంగా ఆయన ఈ సన్యాసి అంటే త్యాగమూర్తి అయినటువంటి వాడికే ఇదిగో ఈ ఉపనిషత్తు అవసరము, అంటే అటాచ్మెంట్ లేనటువంటి వాడికి, వైరాగ్య జ్వాల మనస్సులో ఉన్నటువంటి వాడికే ఈ ఉపనిషత్తు ఉపయోగపడుతుంది అని ఆయన తెలియజేశారు. ఆయన అన్నటువంటి మాటను పట్టుకొని కొంతమంది వ్యాఖ్యాతలు ఏం చేశారంటే, ఇది శిరోవ్రతం అని అంటే శిరస్సు అంటే తలకాయ కదా, తలకాయ మీద ఉన్నటువంటి జుట్టు కనుక తీసేస్తే బోడిగుండు అవుద్ది. బోడిగుండు అంటే ముండకం అని అర్థం, ముండకం అని అంటే బోడిగుండు అని అర్థం. కాబట్టి ఈ ముండకం చేసుకున్నటువంటి వాళ్ళే దీన్ని వినాలి, అంటే బోడిగుండు చేస్తేనే దీన్ని వినాలి, లేకపోతే వినటానికి వీలు. ఈ అర్థాలన్నీ కూడా తప్పుడు అర్థాలు. కనుక ఏమిటంటే తలలు బోడులైన తలపులు బోడులా అని అన్నారు. తల బోడిగుండు చేసుకున్నంత మాత్రం ఏమోపోయాము, తిరుపతి పోతారనుకోండి, బోడిగుండు చేసుకుంటారనుకోండి, అక్కడ చేయించిన తర్వాత బయటికి రావడంతో అక్కడైతే మనకు పరిచయమైన వాళ్ళు ఉంటారు కదా, పర్వాలేదు. కానీ బయటికి రావడంతో ఏం చేస్తారంటే టోపీ కొనుక్కుంటారు, ఆ విగ్గులాంటిది కొనుక్కుంటారు, అంటే జుట్టు ఉన్నట్టే అనమాట. ఒకవేళ ఏదైనా తెలిసిన వాళ్ళు 10 మంది కనుక ఉంటే ముందుగానే విగ్గు కొనుక్కొని సంకలో పెట్టుకొని పోయి అది ఆమె స్నానం చేయగా లటికి తగిలించు. అందుకని అదేమి బోడి ఎందుకు, తల మీద ఉన్నటువంటి వెంట్రుకలు ఇచ్చేది ఎందుకు? ఎందుకనంటే నా తలకాయ నీకు ఇస్తున్నానంటే అది గుర్తు అనమాట. అంటే తలకాయ అంటే అహంకారానికి గుర్తు. అప్పుడప్పుడు మనం అంటుంటాం వాడు తలెగరేస్తున్నాడు అంటాం. తలెగరేస్తున్నాడు అంటే అహంకారంతో ఉన్నాడని అర్థం. అందుకని తలకాయని ఇవ్వాలి. తలకాయని ఇస్తే మళ్ళీ మనకి తలకాయ ఇటు వచ్చింది రాదు కదా. అందుకని దేవుడికి కూడా మనం ఏం చేస్తామంటే, అయ్యా తలకాయ ఇటు కుదరదు కానీ అది పైన ఉన్నటువంటి దాన్ని ఇచ్చేస్తాను, మళ్ళీ అది ఎట్టా వచ్చింది కాబట్టి నాకేం పర్వాలేదు, ఇది కూడా ఇస్తే మళ్ళీ వస్తే పర్వాలేదు, ఇదేం రాదు ఇక, అందుకోసం చెప్పి ఇది ఇస్తానని చెప్పి అక్కడ అది ఇస్తున్నామే కానీ ఆ అహంకారం ఏమైనా తగ్గిందా? వెంటనే విగ్గు తగిలించుకుంటాం, టోపీ తగిలించుకుంటాం. కనుక ఇక్కడ ఏమిటంటే ఈ అహంకారం అనేటువంటిది లేకుండా పోవాలి. ఈ తలలో ఉన్నటువంటి తలపులు పోవాలి, తల మీద ఉన్నటువంటి జుట్టుగారు పోవాల్సింది, తలలో ఉన్నటువంటి తలపులు పోవాలి అని మనం అర్థం చేసుకోవాలి. శంకరాచార్య వారు చెప్పింది కూడా ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఇలా 6 రకాలైనటువంటి అర్హతలు కలిగినటువంటి వాళ్ళకే ఉపనిషత్తులు చెప్పాలి అని చెప్పి, ఇప్పుడు సరిగ్గా దీన్ని అవగాహన చేసుకొని సరిగ్గా ఆచరణ చేసి ఆత్మానుభూతిని పొందాలి అనేటువంటి భావనతోనే ఈ 6 రకాలైనటువంటి అర్హతలు చెప్పారు.